కళనీలు కట్టే ఫ్యాక్టరీకి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా కొన్ని వందల కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నాలాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. ఏయ్ సుబ్బయ్య, అమ్మొచ్చిందా? రాలేదయ్యా. రాదు నేనే వస్తున్నా. ఏవమ్మా, నన్ను కన్న మహా తల్లి, నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకవు, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బోల్ షెట్. నీ మొగుడు జనం జనం అనే బదులు ధనం ధనం అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. అక్కడనే బతుకుతాను. చాలా నాన్న లేడు. మానవా, ఇతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5 10 కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తున్నారు. వీడేమో 1000 కోట్లు లాగేస్తున్నాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెదో బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవా. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడు, రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిథిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్? ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. అన్నా, ఎందుకు ఎలా చేసావు? నువ్వు నా లీడరు అన్నా. చూడన్నా, చూడటానికి వచ్చాడన్నా. చూసావన్నా అన్నా, ఇంటికి కూడా వెళ్ళకుండా చూడటానికి వచ్చాను. నువ్వు బాగుండాలన్నా. నా దేవుడు అన్నా, నాకు చాలా సంతోషం. నువ్వు బాధపడుతున్నా. నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతి వాడు చూస్తాడన్నా. కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా. చూసావా, నీ బిడ్డ కోసం నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడబ్బా. ఇక నాకు దిక్కెవరబ్బా. తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి 1000 మంది సైనికులు చేస్తుంటారు. ఈ లెబర్గాళ్ల గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి. 10 వస్తే సీఎం కుర్చీ వస్తుంది.
నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాలాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లోపలండి యు బ్లడీ. మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నావు, బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు, తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను కనిపించను. కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు. కనీసం నా ఆశ తీర్చరా. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. చెప్పు కాబోయే సీఎం, ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్ళు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. అమ్మా, ఇన్నేళ్ల నీ మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తానమ్మా. ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది, ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోం మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడు పుట్టినా, అన్న తమిళ్లో ఉండేవాళ్ళం. అన్నింటిలోనూ ముందు ఉండేవాడు, చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒక్కటే అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడైతే, నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి.
ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంతమంది వచ్చారు? మహానేత వైఎస్ఆర్ పోతే ఎంతమంది వచ్చారో, ఈ రవీంద్ర పోతే ఎంతమంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. సార్ మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు బ్లేడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 తరువే. మీరేంటి అలా చూస్తున్నారు? వాయించండి. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆ తెలుగువాడి పీడ వదిలిపోయినది. కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను ఈ యమలోకమును వదిలిపోయేదా రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలో కృంగి కృషించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క రావాలి, చెట్టు మొక్క లేవాలి లేవాలి అని పిలిచాం. బరేల్ గ్రౌండ్ కి వెళ్లాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోరు ఇది. దీనికి అంత పవర్ లేదు. చూసావా, నా పంచే నా మాట అంటలేదు. అన్నగా బతికిస్తాను రా. నన్ను కొట్టం కదా రే. బీహార్ కా బచ్చా చేర్కల్ ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారా నీకు? పాపిస్తు బిడ్డ మటర్ చేయమని పంపిస్తే జంచక్క మందేసి అమ్మాయితో డింగిచగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలరా. చెప్పిన పని చేయలే నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలడు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా ఏవా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ లేదు, మార్నింగ్ లేదు, పెడే పోను పుత్రిక తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు సార్? కానీ హోమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ సార్ త్వరగా రండి, అందరూ వెయిటింగ్. 1 సెకండ్. చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. ఎక్కడికి పీపే అనాలండి? ఏదోట్లే. ఎక్కడికి వెళ్ళాలి? చాంబర్కి. చలో చంబ. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా గారు, ఏంటి మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్నీ కూలగొడుతున్నారు. You can check the document if you have any doubt. Hello, sir. పనులు బాగా జరుగుతున్నాయా? పనులు ఎక్సలెంట్. ఈ జనాలే డిస్టర్బెన్స్. మాటలతో వినరు వాళ్ళు. చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్స్ వేర్? ఈ వంకతో ఇంకో 100 కోట్లు నొక్కేస్తాడేమో. అవునరా? సోదరి సోదరులారా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్. దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్. కానీ మీరు కోర్టుకి వెళ్ళినా ఏం పీకలేరు. మీరే అలాగంటే మాకింకా దిక్కేవరయ్యా. మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా. ఇప్పుడు చీటింగ్, తర్వాత బీటింగ్. మాస్టు దరు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వెళ్ళికే. వదలొద్దు ఒక్కను కూడా. పిల్లాడు లాంటి మీరు
సడన్ గా అన్నాసరి అయిపోయారండి సార్. సూపర్ సార్, సూపర్. అలా పొగగా రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన ఆ మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వాటర్ గ్లాస్ రా అని ఏదో టెస్టింగ్ చేస్తున్నావు? ఇదంతా నీ నోటి తోలవాలే వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికంత పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. చూడండి, ఫైలు రా రాలేదే. ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా, హోమ్ మినిస్టర్ రా. వచ్చేసా. నాకేం తెలియదు. నోడుదోలా పోలరా ఏంటి మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారా? నేను నిన్ను చంపడం ఏంటి? మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా. ఉత్తుతనే. నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? ఫోన్ ఏం చెప్పు. అధ్యక్ష, ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? ఏంటి కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? హోటల్ పోసారా? జనాలు కొనుక్కొట్టి సంపాదించిందే కదరా. మీ అందరికి ఒక్క వారం టైం ఇస్తున్నా, లేకపోతే ఒక్కొక్కడికి మోత మోగిపోతుంది. ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాలం వంకే చూస్తున్నావు? మనిషి ఆదాయం డౌటా? నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, కొర్రివి దయ్యాన్ని. ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా, ఎగర్ని ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. వెంకటలక్ష్మి నడి రోడ్ లో అంబులెన్స్ ఆగిపోవడంతో ఒక గర్భిణి అవస్థపడుతుంది. వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పడుతుంది. సార్ నా ఆవిడ కడుపుతా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చడిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. అద్దాలు పగిలిపోతాయి. బాబాయ్, అసెంబ్లీకి హాఫ్ అవర్ లేట్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడైతే ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా. రండి చెప్తా. ఆ వెహికల్ లో పంపిద్దాం సార్. ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలుగా సేఫ్. ఏ బాబాయ్ కార్తీక్ నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. వెంకటలక్ష్మి ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే. వెంకటలక్ష్మి సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు. వెంకటలక్ష్మి వెనక్కి వస్తున్నారు. వెంకటలక్ష్మి నా పక్క వచ్చారు. వెంకటలక్ష్మి చెప్తా. ఇదిగో వెంకటలక్ష్మి, నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తనులు తిన్న జోగి నాయుడు. అరగంట నుంచి లైవ్ ఇస్తాను. అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాలు ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటీనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. ఒరే రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. తక్కాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలరా. నా పెళ్ళి ఊరుకోండి బాబాయ్. పెళ్ళి ప్రేమించాలన్న చివరి కోరిక తీరకుండానే పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడు రా.